దేవుని బిడ్డలారా, దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఆ సంఘానికి ఒక శ్రేష్టమైన మాటని వారికి నేర్పించాడు. ఈరోజు ఆ మాటని మనం కూడా ధ్యానం చేసుకుందాం, మనం నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసేటప్పుడు ఉపదేశం పొందినవాడు నీవు చెప్పిన దానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగా పలుకును. ఓకే, దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటని రాస్తాడు. ఆయన అంటాడు, ఇందులో ఏమంటున్నాడంటే ఆయన, నేను కాబట్టి ఆత్మతోను అంటున్నాడు, ఆత్మతో ప్రార్థన చేతును. ఆత్మతో ఎట్ట ప్రార్థన చేసేది? అందరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు, గొనుక్కుంటా ప్రార్థన చేస్తారు. గొనిగే వాళ్ళు ఉంటారు కదా, గొనుక్కుంటా అని అంటే ప్రార్థన చేస్తారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆత్మలో నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా మన ఆత్మలో మనము ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు గెత్సేమనీ తోటకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆత్మలో ప్రార్థన చేసినట్లుగా ఆయన ఆత్మలో పరవశం నొందేను అని ఉంటుంది వాక్యం. అప్పుడు ఆత్మ అంటే ఏంది? మన లోపల ఉన్న ఆత్మ దేవుణ్ణి మొరపెట్టేద్దా, మన ఆత్మ ద్వారా దేవుణ్ణి మొరపెట్టి. నేను చాలా చోట్ల ప్రార్థన చేసి చూస్తున్నా. కొందరు ఇచ్చారా మనకు విజ్ఞాపన చేసే తీరాల అట్లని చేస్తారు, మనకిచ్చారా అని. మనకి ఈ విషయం కొరకు ప్రార్థన చేయమని చెప్పారా, నేను వద్దన్నా కూడా ఆమంతని వేస్తారా, ఏదో 4 ముక్కలు చేసి మైకాడ పెట్టేద్దాం, 4 ముక్కలు ప్రార్థన చేసి అటు పెట్టేద్దాం అన్న వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అయితే నేను సరిగా దొరికిపోయినాను, ఇప్పుడు నాకు ఏం చేయాలని అర్థం గల ప్రార్థన, సర్లే తెలిసిన వరకు 4 ముక్కలు చేద్దాం అట్లని శరీరం మైండ్ సెట్లో, శరీరకమైన ఆలోచనలో కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు దేవుడు ఏమాత్రం వినడు. మనము సహజంగా సోషల్గా శరీరకంగా మనం ప్రార్థనలు ఎంత చేసినా ఆ ప్రార్థన చర్చి కప్పు కూడా దాటిపోదు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేసేదను. అంటే ఒక ఆత్మలో ప్రార్థన చేయటం అనేది ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఎవరన్నా మనల్ని ఏదన్నా తిట్టారంటే, ఎవరన్నా మనల్ని కొట్టారంటే, ఎవరన్నా మనల్ని గాయపరిచినట్లయితే, ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మనము బోర్నని ఏడ్చి లోపల నుంచి ఒక రకంగా మనము ఫీల్ చేస్తూ ఉంటాం. అదిదా ఆత్మ. ఏంది? అదిదా ఆత్మ. ఆ రకంగా దేవుని ప్రార్థన కూడా మనం ఎడ చేయాలంట, ఆత్మల నుంచి చేసేది మనము నేర్చుకోవాలి.
ఆత్మలో మనము ప్రార్థన చేయాలి దేవుణ్ణి. ఏదో మనకి ఇచ్చారా అని కాకుండా, చెయ్యాలరా అని బాధ్యత కాకుండా, మనము మనకిచ్చిన ఏ ఒక్క ప్రార్థన అయినా దాన్ని మనం ఎట్లా చేయాలంటే ఆత్మలో దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఓకే, ఇది నేర్చిపెట్టుకోవాలి. చాలా మంది అంటారు, వాడుకు చొప్పున చేస్తున్నాం, వాడుకు వెళ్తున్నాం, మాకు తెలుసు ఇక్కడ ఎటు చేయాలని. అది కాదు. ఎవరన్నా ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా నోటి మాటలతో కాకుండా అంతరంగంలో సంపూర్ణముతో, ఆత్మలో సంపూర్ణముతో వారిని మనం ప్రార్థన చేసి ఆశీర్వదించాలి. అప్పుడుదా ఆశీర్వాదం అక్కడ ఫలిస్తుంది, ఆ దీవెన ఫలిస్తుంది. మీరు బాగా గమనించండి, యాకోబు మోసగాడయ్యాడు. వాళ్ళ నాన్న ఏసావు దగ్గరికి వాళ్ళ నాన్న ఈసాకు దగ్గరికి వచ్చేసి నేందా ఏసావుని అన్నాడు. ఎంతో కనిపోయాము, కళ్ళు కనపడలేదు కదండి ఆయనకి. చాలా డౌట్స్ ఉన్నాయి ఆయనకి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకునేదానికి దగ్గరికి రారా అన్నాడు. బాగా తడిమి చూశాడు ఒళ్ళంతా. ఎందుకంటే పెద్దోడికి ఒళ్ళంతా ఎంటికలు ఉంటాయి, వీడికి కూడా ఉందా లేదని చెక్ చేసి దానికి దగ్గర పిలిచాడు. వాళ్ళ అమ్మ చాలా టాలెంట్ కళ్ళకి. వాళ్ళ నాయన చెక్ చేస్తాడని తెలిసే ఆ ఒక గొర్రెపిల్ల ఆ శరీరాన్ని కట్టి పంపించాడు. ఇక యాకోబు తన దగ్గర యాకోబుని తీసుకొని ఈసాకు మనసార దీవించాడు. మీకు ఇది అర్థమవుతుందండి నేను చెప్పేది? வாயில வடை சுடுற கதை கிடையாது நான் சொல்றது. நிறைய பேர் வாயிலனா எல்லாம் கட்டிடுவாங்க, వాయిలనే எல்லாமே முடிஞ்சிடும், అది கிடையாது. ఇక్కడ మనసార అంతరంగంలో నుండి, ఆత్మలో నుండి ప్రతి ఆశీర్వాదాన్ని ఈసాకు యాకోబుకి ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పినాను కదా. భాగ్యనాలు మీరు అందరూ ఇప్పుడు మీరు బాగా ఇంటేనే మీకు అర్థమవుతుంది. అన్ని ఆశీర్వాదాలు మనసారా ఇచ్చాడు, మనసారి ఇచ్చేసాడు. ఇప్పుడు పెద్దోడు వచ్చాడు, డాడీ నువ్వు చెప్పినట్టుగానే వేటాడి తెచ్చాను, ఇదిగో మాంసం తిను అన్నాడు. ఒరే ఇప్పుడే కదరా వచ్చావు, నువ్వు ఇప్పుడే కదరా వచ్చావు, నేను రాలేదు డాడీ, నేను రావటం ఇప్పుడే అన్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందంటే యాకోబు అన్నాడు, ఈసాకు అన్నాడు, నా దగ్గర ఆశీర్వాదాలు లేవు నాయనా, నా ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను, మనసారా ఇచ్చేసాను. నిన్ను ఆశీర్వదించేదానికి ఒక్కటి లేదురా నా దగ్గర. ఎందుకంటే మనసారి ఇచ్చేసాను, మరలా అది తీయటానికి వీలు కాదు. దీవించిన తర్వాత మరలా దాన్ని తీయటానికి వీలు కాదురా. బతిలాడుతున్నాడు, ఇంకేదన్నా చూడు, ఇంకేదన్నా చూడు డాడీ, నీ ఆశీర్వాదం నాకు కావాలా, ఇంకేదన్నా ఉండు చూడు. ఏముందరా, ఇంకా అన్ని ఇచ్చేసాను మనసారా, నా ఆత్మలో అతనికి ఇచ్చేసాను అని. ద రీజన్ మన జీవితంలో మనం ఎవరిని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా సంపూర్ణంగా ఆత్మలో మనం ఏం చేయాలి? దీవించేది నేర్చుకోవాలి. బయట ఒకటి లోపల ఒకటి కాదు. మనసారా దీవించే అలవాట్లు మన దగ్గర ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు అంతా ఉన్నారండి. కొందరు కోడలికి పెళ్లి రోజు వస్తే అత్త కాళ్ళ మీద పోయి పాడతారు. ఆమె ఎట్ట ఆశీర్వదిస్తుందో మనకు తెలియదు. బాగా చల్లగా ఉండమ్మా అన్న ఆశీర్వదిస్తుందా, ఈరోజు నా మీద నీకు ప్రేమ వచ్చిందా అట్టని చెప్పి ఆశీర్వదిస్తుందా మనకు తెలియదు. అయితే మన దేవుడు మాత్రం అట్లా కానీ కాడు. మన దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించేవాడు. అదిదా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో నేను ప్రార్థన చేస్తాను, శరీరంగా కాదు.
పైన కాదు, పైన ప్రార్థనలు కాదు, మేఘాల ప్రార్థనలు కాదు నాయి. నేను అలాంటి ప్రార్థనలు చేయను. నేను చేసే ప్రతి ప్రార్థన నా అంతరంగంలో నుండి, నా ఆత్మలో నుండి నేను ప్రార్థన చేస్తాను అంటాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటిగానే ప్రార్థన చేసేది మనకి అలవాటు ఉండాలి. మనం అలాంటి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మనసుతో ప్రార్థన చేసేదని ఏమనుంది? ఓకే, మనసుతోనూ ప్రార్థన చేతును. అప్పుడు మనసులో కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనసులో ఎట్లా చేయాలా? ఏంటంటే ఈ స్పీచ్ నోట్ల నుంచి రాకుండా లోపలనే ప్రార్థన చేయడం, అదిదా మనసుతో చేసేది. ఏంటండి మనసులో చేసేది అదిదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. ఒకసారి ఒక సేవకుడు ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ రౌడీలు ఉన్నారు. అనేకులు కరపత్రికలు ఇస్తా సువార్తను చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆయన్ని ఆ రౌడీలు అందరూ పిలిచి, ఒరేయ్, ఏ పత్రికలు ఇవ్వాలన్నా చెప్పాలన్నా బయటికి వెళ్ళి, నువ్వు హౌసింగ్ బోర్డు లోపలికి చేయకూడదు అట్లని మెరిచాడు. రెండోసారి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. బాగా వినాలి, అందరూ వినాలి. ఇక రెండోసారి వెళితే మరలా అదేలాగా అతన్ని బెదిరించాడు. మూడోసారి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, ఈసారి లోపల అడుగు పెడితే నిన్ను చంపేస్తాము అన్నాడు. నాలుగోసారి వెళ్ళాడు. ఆయన ఎవరో మొండి పాస్టర్ ఏమో అనుకుంటా. నాలుగోసారి వెళ్ళాడు. ఇక కత్తులు పట్టుకొని వీన్ని ఏ శబ్దం అట్లని దగ్గరికి వస్తున్నారంట. ఆయన లోపల ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఈ కసాయి వాళ్ళ చేతల్లో నేను చచ్చిపోకుండా మరి నువ్వే నన్ను కాపాడాలి నాయనా అని నోరు తెరవకుండా లోపల మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంట. బాగినాలు మీరందరూ మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆయన. అలా ప్రార్థన చేస్తా ఉంటే కత్తి తీసుకుని వచ్చిన దగ్గరికి వచ్చిందంట, పొడవలేకపోతుండంట. ఏంటంటే ఈయనల్ల పాస్టర్ పొడువు, ఇక్కడ పొడిస్తే ఆడకు వెళ్ళిపోతాను అంటుండ. ఎక్కడికి? ఏసై దగ్గరికి పొడువు అంటున్నాడంట. ఈ దగ్గరికి పోతానంటే పొడవలేకపోతున్నాడంట. అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది, మిరకల్ జరుగుతుంది. ఇంకోడల్లా, రే ఏంట్రా వేయమంటే ఏం అంటున్నావు అని చెప్పి వాడు ఎర్రజిమ్ముకుని కత్తి తీసుకుని వచ్చి వేసేదానికి వస్తున్నాడు. వాడు దగ్గరికి వస్తున్నాడంట, పొడవలేకపోతున్నాడంట. ఈయన మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన పలు రకాలుగా ఉన్నాయి. ఆత్మలో ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. మనసులో చేసే ప్రార్థన కూడా ఉండాలి. నేను కూడా ఎవరికన్నా పసిపిల్లలు వస్తే నోరు తెరిచి ప్రార్థన చేయను, పైన అటు చేయబెట్టి మనసులో ప్రార్థన చేస్తాను. నేనేం చేసినా నాకే తెలుసా, ఏమని ఆశీర్వదించానో, ఏమని వాళ్ళ భవిష్యత్తులో ఉండాలని నేను ప్రార్థన చేశాను. ఎవరైనా బర్త్డే అని వస్తారు, ప్రార్థన చేయమంటారు. అలాంటి టైంలో కూడా మౌనంగా ఒక రెండు మాటలు చేస్తాను, నోరు తెరవకుండా. అంటే మన మనసులో చేసే ప్రార్థన. అలాగే ఎన్నో మార్లు నేను చేస్తున్నాను. మా పాపకు కూడా ప్రార్థన కూడా చిన్నప్పుడు నిద్రపోతా ఉంటుంది. దగ్గరకి పోయి అట్లాడుతా, అంటే ఊరిక కదలాడిస్తూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. టక్కున చెయ్యి ఆట పైకి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి అట్నే ప్రార్థన చేస్తుంటాను. సౌండ్ రానినే రాని. అదేవిధంగా బైక్లో స్కూల్కి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు పైన చేయి పెడతా, మెల్లిగా యాక్సిలేటర్ వదిలేసి స్లోగా ప్రేయర్ చేసుకుంటా వస్తా. చేది డాడీ అంటుంది. ఏం లేదు నాయన అంటాను. ఆమెకి తెలియదు నేనేం ప్రార్థన చేసినాను. అంటే అది మన మనసులో చేసే
ప్రార్థన, మన మనసులో చేసే ప్రార్థన. ఇప్పుడు ఆ హాస్పిటల్లోకి మనల్ని అలోడ్ చేయని అంటున్నారు. சும்மா வந்தீங்க கத்துறீங்க, கூச்சல் போடுறீங்க, జపం సొల్టే ఎన్నెన్నవో పండ్రింగ్ అంట. అలాంటి దిక్కున పోయేసి పేషెంట్ మీద ఊరికి చేయబెట్టి మనసులో ప్రార్థన చేస్తేనే వాళ్ళకి స్వస్థతలు కలగదు. అరవాలనేదంతా కాదు, అరవాలా అరిసరిసి చేస్తే ప్రార్థన అని కాదు, మనసులో చేసే ఒక ప్రార్థన కూడా ఉంది. ఈరోజు ఇల్లులు ఇచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు, నీకన్నా బెడ్ కష్టాన్ని అడుగుతున్నారు. ఏమంటున్నారు? నీకు హల్లెలూయ గోష్ఠి అని అడుగుతున్నారు. హల్లెలూయ గోష్ఠి అయితే ఇచ్చేదిలే ఇల్లు, తెలుసా మీకు? ఎందుకంటే వీళ్ళు పోయి అమ్మారికి ఆర్భాటం చేస్తారు. అంటే వీళ్ళకి విధానాలు తెలియలే. అపోస్తలుడైన పౌలు గ్రంథం చదవనంటున్నారు వీళ్ళు. ఎక్కడ ఏ విధంగా ప్రార్థన చేయాలా, ఎక్కడ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా నడుచుకోవాలన్న ఆ ప్రకృతి జ్ఞానమే గాని ఏంటండి ఆ స్వస్థత బుద్ధే గాని వాళ్ళ దగ్గర ఉండనంటుంది. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కోవటం, ఎక్కడ పడితే అక్కడ దండించుకోవటం, ఎక్కడ పడితే అక్కడ అనిపించుకోవటం, ఎక్కడ పడితే లేని టెంటలు తెచ్చుకోవటం. ఏంటంటే ఇట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య ఏమన్నాడు? రే వాడు అంగీకరించలేదా, అక్కడే నీ కాళ్ళు దులుపుకొని వచ్చేయి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. పందుల ముందు నీ ముత్యాలు వేయబాకరా, ఒకవేళ వేస్తే అది తెలియక ఆ ముత్యాలను తొక్కి నీ మీద పడునేమో అని వాక్యం ఉంది. ఇవన్నీ చదువుకోకుండా సేవకి ఎందుకు పోతారు వీళ్ళు? ఏంటంటే ఇవన్నీ చదువుకోకుండా ఎదిగిపోతారు. నాకు తెలిసి 23 ఏండ్లు నాకు వయసు, అప్పుడు 24 ఏండ్లు అనుకుంటాను. ఒక ఊరికి చర్చికి గొడవ ఉంది, ఒక ఊరికి ఒక చర్చికి గొడవ ఉంది. అది మాకు తెలియదు. మేము స్వార్థ సేవ కోసం వెళ్ళాం. ఆరణలు కట్టినాం, బాక్సులు పెట్టాం, లైట్లు వేసాం, మీటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ చర్చి ప్రజలందరూ వచ్చి కూర్చుంటుంటారు. పాస్టర్ ముఖంలో నెత్తురు చుక్కలే. ఎందుకంటే ఆ ఊరోళ్ళు ఏం చేశారంటే, మేము ఆరణలు కట్టి దేవుని పాటలు పాడుతుంటే వాళ్ళు మాకు ఎదురుగా రికార్డింగ్ డాన్స్ ఆరణలు కట్టి సౌండ్లు పెట్టేశారు. ఆ గోల ఈ గోల అన్ని గోళ్ళ బాక్సులు వచ్చిపోతుండే బయటికి. ఇక వాటి తర్వాత యవనస్తులు అందరూ కలిసి ఇంత కర్రలు తీసుకుని బండలు తీసుకుని ఎదురులో కూర్చున్నాడు. ఆ రోజు తమిళ పాస్టర్, నేను ట్రాన్స్లేటర్. తమిళ పాస్టర్ ఒక ఆయన పిలిచారు. ఆయన వాక్యం చెప్తుంటే నేను తెలుగులో చెప్పాలా. బాగా గమనించండి. నేను అనుకున్నా, ఒరే డానియల్, ఆ మనిషి అంత విర్రజిమ్మి చెప్పినా నువ్వు చెప్పాక మైకులో. ఇదేంటి వీళ్ళకి తమిళ్ తెలియదు, తెలుగుదా తెలుసు. కాబట్టి ఆ మనిషి ఏమి విరజిమ్మినా நான் நீங்க ஒன்றும் பண்ண முடியாதுங்களா, இங்க ஆண்டவர் பெரியவர் అని అనుకో. అది చెప్పాక దయచేసి అది చెప్పాక నువ్వు చెప్పినావు, అయిపోయింది. ఆ రాళ్ళన్నీ నీ మీదకి వస్తాయిరా అట్లని అనుకోని ఆ రోజు దిగమింగతా నేను వాక్యం చెప్పిన. హలో ఏంటండ్రా, ఇవన్నీ మా అనుభవాలు. ఆయన అప్పుడు చెప్తున్నాడు, అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళ మీద కోపం వచ్చి ఆయనకి చెప్తున్నాడు. నేను చెప్పాల, అన్ని ఆశీర్వాదకరంగా మార్చిన. ఎట్ట మార్చిన? ఆయన చెప్పేవన్నీ కూడా నేను ఆశీర్వాదకరంగా మార్చిన. కాళ్ళు దులపాలని ఆయన ఏమనిండు? దేవుడు ఈ మాట చెప్పాడు, కాళ్ళు దులపాలా అనిండు. అంటే మీ ఊర్లో దేవుని కాళ్ళు పడిందంటే మీకు ఆశీర్వాదం వచ్చును. అట్ట నేను తిప్పిన. ఓకే డన్. ఇకేం చేద్దాం? ఇక నేను కానీ కాసేపు అట్ట టేక్ డైవర్షన్ అయినాను, రాళ్ళని మా నెత్తి మీద ఉంటాయి. ద లీజ్. అతలా పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఆయన ఎంత విరజిమ్మి చెప్పినా నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు అంతవరకు సంతోషం, మనం అందరం కాపాడబడినామని చెప్పాడు ఆయన. నువ్వు కొందనాలయ్యా, మీరు ఈ వరకు తీసుకురావకుండా ఏం చెప్పినా నేను. ద లీజ్. మనం వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి. మనసులో చేసే ప్రార్థనలు కూడా మనకి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనసులో చేసే ప్రార్థనలు కూడా ఉండాలి. ఒకసారి దైవజనుడు యేసన్న ఒక దెయ్యం పట్టినాము వచ్చిందంట చర్చికి. యేసన్న గారు చార్లో కూర్చొని అలాగ కూర్చొని మనసులో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ దెయ్యం అంటుందంట, అదిగో గొనగబాక నువ్వు అంటుందంట.
ఏమంటుందంట? గొనగబాక. నేనేడ గొనగుతున్నానమ్మా అంటాడంట ఆయన. గొనగబాక నువ్వు, నాకు నిప్పులు మండుతుండే ఇక్కడ అని ఆయన మనసులోనే చేస్తుండే ప్రార్థన. మళ్ళా అన్నాడంట, నేనేడ గొనగుతున్నాను అని. నువ్వు లోపల ఏదో గొనగుతున్నావో తెలుస్తుంది నాకు బాగా, ఇక్కడ నాకు నిప్పు కాలుతుంది. అప్పుడు మనసులో ప్రార్థన చేసినా కూడా మిరకల్స్ జరుగుతాయి. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నాడు, నేను ఆత్మలో ప్రార్థన చేసేది నాకు తెలుసు, మనసులోనూ ప్రార్థన చేసేది నాకు తెలుసు అంటాడు. ఇలాంటి ప్రార్థనలు మనము ఏం చేయాలా? నేర్చుకోవాలి. ఇలాంటి ప్రార్థనలు మన జీవితంలో ఉండాలి. అట్ల తర్వాత ఆత్మలో లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసేటప్పుడు కంటిన్యూ చేయండి. 16వ వాక్యం. నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించేటప్పుడు ఆమేన్ అని. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువగా దేవునికి స్తుతులు చెప్పేది ఎక్కువ నేర్చుకున్నాడు. మనం అడిగేద్దని నేర్చుకుని ఉంటాం. మనం ఏం నేర్చుకున్నాం? ఒక క్రిస్టియానిటీలో మనం నేర్చిపెట్టుకుని అని తెలుసా? అన్ని అడిగేది నేర్చిపెట్టుకున్నాం మనం. తప్పేం కదండి, కరెక్టే. దానికని ఓవర్గా అడగకూడదు. ఓకే. ఒక ఆయన అడిగాడంట, అంటే ఒరే సిమెంట్ గూడే, మనలు గూడే, ఆడవరే అది కూడా ఇది కుదరని అని అడిగిండంట. ఈయన మటుకు గమ్మునుకుంటాడంట, కొత్తనారు కూడా అంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడా? అన్ని దేవుడిని అడిగితేట నీ ప్రయత్నం ఎక్కడ, నీ ఆలోచన ఎక్కడ, నీ కార్యం ఎక్కడెక్కడ, నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు, అది కూడా ఉండాలి కదా. మనం అన్నీ అడిగేదే నేర్చుకునేసాం. మనం ప్రతిది అడుగుతాం. మనం అడగందే లేదు. పిల్లలు లేకపోతే పిల్లల్ని అడుగుతాం, పెళ్లి కాకపోతే పెళ్లి చేయమని అడుగుతాం. పిల్లలు చదువు ఎడ్యుకేషన్లో 10th ఎగ్జామ్, +2 ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా నా బిడ్డను పాస్ చేయమని అడుగుతాం. ఇల్లు లేకపోతే ఇల్లు అడుగుతాం, బాకీలు ఉంటే బాకీలు తీర్చమంటాం, రోగం వస్తే రోగాన్ని సరి చేయమంటాం. ఏంటండి, అన్నీ అడిగే అలవాట ఎక్కువగా మీకు ఉంది, నాకు ఉంది. దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం మనం. అప్పుడు అడుగుతున్న మనం దేవునికి కృతజ్ఞత వచనం చెప్పే వాళ్ళంగా మనం మారాలి. దేవునికి ఎప్పుడు కూడా మనం స్తోత్రాలు చెప్పేది నేర్చుకోవాలి. స్తోత్రాలు చెప్పేది నేర్చుకోవాలి. ఎందుకు చెప్పండి? మీరు అడగేక ముందు ఆయనకి తెలుసు కదా ఎందుకు అడిగేది. బైబిల్ ఉంది కదా, నీకు అడగక మునిపే నాకు తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఏం కావాలి మనకు తెలియదండి. ఉదయాన్ని ఏం కావాలి, వాళ్ళకి స్నానాలు చేయాలి, వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి. తెలుసా తెలియదా మనకే? నువ్వే స్నానం చేసుకో, నువ్వే పోయి కిచెన్లో పోయి టిఫిన్ చేసుకో అంటుండమా మన పిల్లలకి? ఏమండి, మన పిల్లలకి ఏం కావాలో అన్న జ్ఞానం మనకుంది కదా. శరీరకమైన బిడలమైన మనకి ప్రతి తెలుస్తుంది కదా. అప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని కలుగు చేసిన దేవుడు, మనం ఏం అనుకుంటున్నామో, ఏం తలంచుకుంటున్నామో, మనం ఏది ఊగిస్తున్నామో అన్నది ఆయనకి తెలీదా? 100% ఆయనకి తెలుసు. అందువల్లే ప్రభు అంటాడు, నీవు అడగక మునిపే నేను ఎరిగేదను అంటాడు. నువ్వు ఊగించక మునిపే నాకు తెలుసు అంటాడు. అప్పుడు ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు దానికి విన్నపం కోసం పెట్టాల్సిన అవసరం లేదు. కొందరైతే విన్నపములు వ్యత్యాసమైన విన్నపాలు పెడతా ఉంటారు. వ్యత్యాసమైనవి, అసలుకి అవసరం లేని అని పెడతారు. ఒక పాస్టర్ గారు అన్నాడంట, దేవుడు ఏమడిగినా ఇస్తాడమ్మా అని చెప్పిండంట. ఆమె ప్రార్థన అంతా అయిన తర్వాత వచ్చి అడిగింది,
లలిత జ్యువెలరీ ఇస్తాడా అని అడిగింది. ఏమడుగుతుంది? మీ సుఖభోగముల నిమిత్తమై వినియోగించుటకై మీరు అడిగితే దేవుడు ఏది కూడా ఇవ్వడని యాకోబు పత్రికలో ఉంది. మీ సుఖభోగముల నిమిత్తమై వినియోగించుటకు ఏమడిగినా ఎవడైనా ఏది కావాలో అదే అడుక్కోవాలి. దేవుడు ఆయన చిత్తమై ఏముందో అదే మనం చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆత్మలో కృతజ్ఞత స్తుతుల్ని దేవుడికి ఏం చేయాలా? చెప్పేది మనం నేర్చుకోవాలి. ఎక్కువ సమయం దేవుని బిడ్డలు నేను మీకు చెప్పిస్తున్నాను, ఎక్కువ సమయం మనం దేవునికి స్తోత్రాలు చెప్పేది నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేవుని సంతోషపెట్టే ఒక కార్యం ఒకటి ఉందరా అంటే అది దేవునికి స్తుతులు చెప్పటం, ఆయనకి స్తోత్రాలు చెప్పుకోవటం, ఆయన్ని ఘనపరచటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని మనం సేవించటం, ఆయన్ని మనం సన్నుతించటం. ఇదిదా బైబిల్లోనే ప్రాముఖ్యమైన స్థలాన్ని తీసుకునింది. అందువల్లే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఖచ్చితంగా మీరు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆమేన్ అనండి. అవి దేవుడికే కలగాలి, దేవుడికే చల్లాలి. అవి అలాగా అవునుగాక అని ఎప్పుడు చెప్పేది నేర్చుకోండి అని చెప్పాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు పలసార్లు పల చోట్లలో కొన్ని మాటలు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. దేవుని బిడ్డలారా, మనమందరమే ఆలోచన చేయగలిగిన మాటలు. ప్రభు మనతో కూడా ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను ఉందా? అప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం చెయ్యాలి. కృతజ్ఞత వచనమే అంటే అంది రోజు లేవగానే ప్రైజ్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. ఒక గంట సేపు చెప్పు. నీ ప్రార్థనలు ఏం చెప్పాక నీ కష్టమంతా ఆయనకు తెలుసు కాబట్టి, నీకున్న ప్రతి ఇబ్బందులు తెలుసు కాబట్టి, ఒక పూట కృతజ్ఞత చెప్పు, ఒక పూట ప్రార్థన చేయి. లేదా కృతజ్ఞత అర్ధగంట సేపు, ప్రార్థన అర్ధగంట సేపు చేయి. అప్పుడు దేవునికి మనము కృతజ్ఞత అర్పించాలన్నమాట. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. అప్పుడు మన నోట ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పేది అలవాటుగా ఉండాలి. అవి లేకుండా దాని కింద ఉండే ఎన్ని ఉంటాయి మన దగ్గర, ఆ పైన ఉండేది మట్టుకు ఉండదు. అందవాయిదా నారవాయి, అందవాయిదా నెల్లవాయి అంటారు. ఆ మారిగా పైనుండే అది ఉండదు మన దగ్గర. ఏంటంటే పైనుండేది ఉండదు, పైనుండే కార్యం కనపడదు, కింద ఉండేవన్నీ కూడా ఉంటాయి అంట. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6, ఫిలిప్పియర్ 4:6. దేని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఇది ఎట్ట చేయాలనేది నేను నేర్పిస్తాను మీకు. ఇప్పుడు నాకు తెలిసి ఒకటి ఉంది. 50 బస్తాలు సిమెంట్ కావాలి ఇప్పుడు నాకు, ఆంధ్ర సంఘం కట్టేదానికి. 50 బస్తాల సిమెంట్ కోసం ఇప్పుడు నేనేం చేయాలా? ప్రార్థన చేస్తా, అయ్యా 50 సిమెంట్ మూటలు, 50 సిమెంట్ మూటలు. అట్టనే దానికంటే ఈ 50 సిమెంట్ మూటలు నాకు గుర్తుండే కదండి. కాబట్టి దేవునికి కూడా తెలుసు ఎంత పడతాయో, ఎన్ని బస్తాలు అవుతాయి అని ఆయనకి తెలుసు. మనకంటే ఆయన జ్ఞానవంతుడు కదండి. మనం వేసే టార్గెట్ కంటే ఆయన టార్గెట్ పెద్దది కదండి.
అప్పుడు 50 బస్తాలు కావాలంటే నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఏం చేయాలా? ప్రభువా, నాకు 50 బస్తాలు సిమెంట్ మూటలు కావాలి నాయనా. ఈ విన్నపాన్ని నీ దగ్గర తెలియపాటు చేస్తున్నా. ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎట్లా చెప్పాలా విన్నపాన్ని? ఒక మాట చెప్పాలా, దానికి స్తోత్రం చెప్పాలా. విజ్ఞాపన చెప్పాలా, దేవునికి స్తోత్రం చెప్పాలా. విజ్ఞాపన చెప్పాలా, దేవునికి స్తోత్రం చెప్పాలా. ఇది వదిలిపెట్టి కంపెనీకి పోయి కంపెనీ మూట ప్యాకింగ్ల నుండి అంగడికి వచ్చే కాలం నుండి అది బండిలో వేసుకొని వచ్చే కాలం నుండి ఇంట్లో దిగేంత వరకు చేయకూడదు. అర్థమైందండి? మీకు అర్థమవుతుందని నేను చెప్పే విషయాలన్నీ. అంత దూరం చేయకూడదు. ఆయనకి తెలుసు కదా, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ప్రభు అంటాడు, మీరు ఎప్పుడైనా దేని గురించి చింతింపకూడి, ఫస్ట్ ఆలోచన చేసేది మాని, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అట్టా ఇట్టా అనేది వదిలేయి. ఫస్ట్ కూర్చొని దేవునికి స్తోత్రాలు చెప్పు, ఆటోమేటిక్గా వస్తాయి. నేను చూడండి చర్చలు రాసి పెట్టుకున్నా, నాకు ఎదురులో ఉండాలని. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. கடவுளை நம்ம சந்தோஷப்படுத்தணும்னா அவர் நம்மள நம்ம எங்க சந்தோஷப்படுத்துறோம்? நம்ம தான் சந்தோஷம் அடையிறோம். என்ன பண்றோம்? நல்லா புது துணி போட்டு கேக் எல்லாம் கட் பண்ணி பயங்கரமா ரெடி ஆயிட்டு என்ஜாய் அப்படின்னு சொல்றோம். இன்னைக்கு என் பிறந்த நாள், என் கர்த்தரை நான் மகிமைப்படுத்தணும், ஜெபிச்சுக்கணும். யாருக்கிட்ட நான் போயிட்டு ஒரு ஊழியக்காரனுக்கிட்ட அந்த ஆசீர்வாதத்தை நான் வாங்கிக்கணும் சொல்லி யாருக்கு இருக்கு? என்னங்க யாருக்கு இருக்கு? இன்னைக்கு எங்களுக்கு வெட்டிங் நாள், ஒரு ஊழியக்காரனுக்கிட்ட ஜெபிச்சுக்கணும், அது எங்களுக்கு ஆசீர்வாதம், அது கர்த்தருக்கு மகிமை ஆகும் அப்படின்னு யாருக்கு யோசிக்கிறாங்க? வேணாம் வேணாம், அங்கே போனால் ஒரு 100 ரூபாய் காணிக்கை கொடுக்கணும். 1000 ரூபாய் கேக்கு வாங்கும்போது 100 ரூபாய் ஒரு ஊழியக்காரனுக்கு கொடுத்தா தவறு கிடையாது. நான் சொல்றது இந்த உலகத்துல பார்த்து நான் சொல்றேன். நான் சில பேரெல்லாம் வந்து கூப்பிடுவாங்க என்ன, அண்ணே நீங்க மதியம் வேணாண்ணே ஒரு 3-4 மணிக்கு வாங்கண்ணே. ஏன் சொல்லுங்க? மதியம் வந்தானா சோறு போடணும். புரிஞ்சிச்சு அவங்களுக்கு? டேய், நான் மதியம் காலையா இருக்கேன் வரேன்டான்னு சொன்னா, ஆனா நீங்க மதியம் வேணாண்ணே, நீங்க 3-4 மணிக்கு வாங்க, அப்பதான் டீயோட முடிச்சிடுவோம் உங்க கதை. எவ்வளவு யோசிக்கிறாங்க பாருங்க, எவ்வளவு யோசனை. அது அப்படி இருக்கக்கூடாது. எப்பவுமே ஒரு ஆசீர்வாதத்தை நம்ம பெற்றுக்கொள்ளணும்னா நம்ம எப்பவுமே మற்றవங்களுக்கு கொடுக்கிறது வந்து நம்ம కట్టుకొల్లணும். హల్లెలూయా హల్లెలూయా. ఎలా కేటుగా మనం మన జీవితంలో ఏం చెప్పాలన్నా దేవునికి, ఏ విన్నపమైనా, నాకు ఒక ఇల్లు అయ్యా, మంచి ఉద్యోగం ఈయన, నాకు ఒక మంచి చెయ్యాలి ప్రభు అని ఏది చెప్పాలన్నా ఆ విన్నపాన్ని ఎట చెప్పమన్నాడు దేవుడు? ఆ ప్రార్థన విన్నపంతో కృతజ్ఞత స్తుతులు మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుని దగ్గర మనం అది చెప్పేటప్పుడు అలా చెప్పేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఓకే, 1 దెస్సలోనికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వాక్యం. 1 దెస్సలోనికర్ 5வது அதிகாரம் 16வது வசனத்தை வாசிங்க. దేవుని చిత్తం. ఎంత గొప్ప మాట అండి. తెలుగులో చదవమ్మా. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించు అంటే ఏంది? నీ ఇంట్లో ఏం జరిగినా, ఏం వచ్చినా స్తోత్రం స్తోత్రం అని చెప్పేది నేర్చుకోవాలి. అది ఎట్టన్నా కష్టాల్లో ఏడస్తూ ఉండేటప్పుడు ఎట్ట స్తోత్రాలు చెప్పడం అవుతుందని మీరు నన్ను అడగచ్చు. దుఃఖంలో ఉండేటప్పుడు, గొడవలేదప్పుడు దేవునికి స్తోత్రాలు ఎట్ట వస్తాయి, ఎట్ట చెప్పడం అవుతుంది? దేవుని బిడ్డలారా, మీరు అట్నే ఏబుని కానీ కొద్దిగా ఆలోచన చేశారనుకోండి, ఏబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఆయన చేసిన ప్రార్థన ఏం తెలుసా? మీరు ఇటుకలు చదువుకోండి. 1:21 ఏబు గ్రంథం 1:21. ఆయన అన్న మాట ఏం తెలుసా? యెహోవా నామానికి స్తుతి. అప్పుడు శ్రమల్లో కూడా దేవుని స్తుతించేది వదిలిపెట్టలే. ఓకే, నెక్స్ట్ ఉండండి, అట్నే ఉండండి ఒక సెకండ్. అపోస్తలుడైన పౌలు, శీల బాగా చితకబాదారు. అందరూ చితకబాదారు.
ముఖమంతా రక్తం, బాగా ఒళ్ళు విరిచేశారు. అక్కడ ఉండేవాళ్ళు సేవ చేస్తా బాగా తన్ని మెడకి చేతులకి కాళ్ళకంతా గొలుసులేసి స్తంభాన్ని కట్టేశారు. ఏం కట్టారు? స్తంభాన్ని కట్టారు. అక్కడ మీరు కానీ గమనిస్తే వారు ఏం చేశారంట, ప్రార్థన పాట ఉంది. అక్కడ ఏముంది? ప్రార్థన పాట ఉంది. శ్రమల్లో వీళ్ళకి ఎట్ట పాట వచ్చింది, ఎట్ట వీళ్ళకి అంత ఇప్పుడు తన్నులు తిన్నాం పాడుతుందండి, సింగింగ్ చేస్తుందా, ఏడస్తా కూర్చుంటుంది ఒక మూలలో. నేను అలాంటి ఎక్కడో చాలా మందిని చూస్తున్నా. అలాగా ఏం ఎగురెగిరిరా, ఇప్పుడు చూడు అణిగి మణిగి కూర్చొని ఉండని అనే మాటలని నేను. కాబట్టి సింగింగ్ రాదు. వీళ్ళు ఎంత తన్నులు తిని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి శిరస్సాల పునాదులన్నీ కదిలించబడింది. అప్పుడు వారు అంత శ్రమల్లో కూడా దేవునికి ఏం చెప్పారు? స్తోత్రాలు చెప్పుకుంటా, కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నారు. అప్పుడు మనం కూడా చేయటం అలవాటు ఉండాలి. ఎక్కడన్నా మనం అవమానపరచబడినప్పుడు, నిందల పాలైనప్పుడు, పల రకమైన పరిస్థితులు మారేటప్పుడు, కరువు కష్టాల్లో మనం చిక్కునేటప్పుడు మనం తప్పనిసరిగా దేవుని కృతజ్ఞతలు చెప్పే వాళ్ళంగా ఉండాలి అన్నటానికి వాళ్ళందరూ రోల్ మోడల్. ఇక్కడ రాయబడినట్లుగా ఇప్పుడు ఎఫెసీ 5:16 చదవండి. సారీ 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5:16. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవుని చిత్తం. అపో మనం రోజు ప్రార్థన చేసే దాంతో పాటు దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పేది మనం నేర్చుకోవాలి. దేవునికి நன்றி செலுத்துறது செய்யணும். ஏன்னா அது கடவுளோட விருப்பம், அவர் சித்தம். அவரோட மகளா நீ இருந்தியன்னா, மகனா இருந்தியன்னா அவர் சித்தத்தை நீ செய்யணும். எப்பவுமே முழங்கால் போட்டு அழுதுன்னு அது கூட இது கூட கேட்கறதோட முழங்கால் போட்டு அவருக்கு ஸ்தோத்திரம் சொல்றத கற்றுக்கொள்ளணும். இதுதான் அப்போஸ்தலனாகிய பவுல் சபைக்கு கற்றுக் கொடுத்தார். நீங்கள் அதிகமாக கர்த்தரை மகிமைப்படுத்துங்க, அதிகமாக கனப்படுத்துங்க, கடவுளை கனப்படுத்துங்க, அதிகமா அவரை நேசிங்க, அவருக்கு ஸ்தோத்திரம் சொல்லுங்க. உங்க காரியங்கள் எல்லாம் தடையா இருக்கிற காரியங்கள் எல்லாம் கர்த்தர் உடைத்து అద్భుతங்களையும் పెరియ కార్యங்களை உங்க வாழ்க்கையில செய்வார். బాగా గమనించండి దేవుని బిడ్డలారా, మీకు అందరికి జాయిస్ మేర్ తెలుసు. జాయిస్ మేర్ అంటే మన మోసెస్ గారు మిస్సెస్ కాదు. ఓకే, ఫారిన్ లో ఉంటున్న జాయిస్ మేర్. కాబట్టి ఆమె ఒక రోజుకి 1000 స్తోత్రాలు చెప్పిందంట. ఎన్ని స్తోత్రాలు? 1000 చెప్తుందంట ఎవ్రీ డే. ఆ విధంగా 6 మాసాలు చెప్పిందంట. ఎన్ని మాసాలు? 6 మంత్ చెప్పింది. 6 మంత్ తర్వాత ఆమె చరిత్రనే మార్చబడేసింది. అట్లా టర్నప్ అయింది. గొప్ప సేవకురాలు అయిపోయింది. గొప్ప స్థాయికి ఎదిగింది. గొప్పైన పేరును ప్రకృతిని సంపాదించింది. దేన్ని బట్టి? దేవుణ్ణి ఎక్కువగా గణపరిచేదామె నేర్చుకుంది. రోజు స్తోత్రాలు చెప్తుందంట. కాబట్టి మనం కూడా మన జీవితాంతం వరకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవుని స్తుతిస్తూనే ఉండాలి, ఆయన గణపరుస్తూనే ఉండాలి. ఏ సందర్భమైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మనం ప్రార్థించుకోవటము, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేది మనం వదిలిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా, ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ట్రైన్లో ఉన్నా ఎక్కడున్నా అక్కడ సరెండర్ అయిపోతారు. మనం అటు ఉండమా? ఆదివారం ఈరోజు చర్చి లేదురా, పెళ్ళిరా అంటే జగజ్యోతికి ఉంటాం. మనం అటు ఉండమా? భక్తే వాళ్ళని మనం పోల్చుకోవాలి. అట్లా
చాలా మంది అన్యులు చూడండి, వెనకాల కొక్కిలు తగిలించుకోండి లాగుతున్నా. మన అమ్మకి మన దేవుడు చెప్పిండా లాగమన్నాడు? లేదు. వాళ్ళకి అంత వైరాగ్యం ఉంది. మనం కనీసం ఒక చిన్న పని చేయం దేవుడికి కదండి, అంతే కదా. వాళ్ళు చూడండి ఎంత చేస్తున్నారు వాళ్ళు. మన దేవుడికి మనం ఒక చిన్న చేయలేకపోతున్నాం కదండి. మన చేతనైంది మనం చేయలేకపోతున్నాం, కరెక్టే కదా. ఒకటి చెప్పిన ఒరే ఆ మాప్ స్టిక్ అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది తొడవరా అన్న, వాడు చేయకుండా వాడు ఇంకోటి చెప్తాడు. మాప్ స్టిక్ ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్ల ఉందా? పక్కనే ఉంది. అంటే మనం చేయాల్సినవి చేయకుండా పోవటం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమైన బిడలంగా, ఆయన మహిమపరుస్తున్న బిడలంగా, ఎప్పుడు మనము కరుణాపీఠం దగ్గర దేవునికి స్తోత్ర బలులు అర్పించే బిడలుగా మనం ఉంటానే ఉన్నప్పుడు మన జీవితాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి మన కుటుంబాన్ని దీవించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం అందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని అడగండి, ప్రభువా నేను ఆత్మలో ప్రార్థన చేసేది నాకు నేర్పించు అని దేవుని అడుగుదాం. దేవుని అడుగుదాం, ప్రభువా నేను నాకు వచ్చే ఏ ప్రార్థనైనా ఏ విన్నపమైనా శరీరంగా నోటి మాటలతో ఏదో నాకు నేను చెయ్యాలన్నది కాకుండా, నేను ఎప్పుడు లేచినా ప్రార్థన లేచినా వెక్స్తో నేను ప్రార్థన చేయకూడదు. అయ్యా ఈరోజు ప్రార్థన చేయాలన్నా, దేవుడి సంఘానికి పోవాలన్నా, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలన్నా అన్న ఆ నిర్లక్ష్యమైన మనసు నాలో రానివ్వకయ్యా. నేను ఎల్లప్పుడూ ఆత్మలో ఎప్పుడు నేను ప్రార్థన చేసే బిడ్డగా, ఆత్మలో నేను పిలిచే బిడ్డగా, నీతో మాట్లాడే బిడ్డగా నన్ను మార్చాలి. అదేవిధంగా మనసులో ప్రార్థన చేసుకునే వ్యక్తిగా నన్ను మార్చాలి. ఆత్మలో పాడే వ్యక్తిగా నన్ను మార్చును. సింగర్ అనే పేరు నాకు వద్దయ్యా, నిన్ను మహిమపరిచే మంచి స్వరం అని చెప్తే చాలయ్యా. సింగర్ అనే పేరు నాకు వద్దు నాయన. ప్రతి స్వరాన్ని ఇచ్చే దేవుడు నువ్వు. నా పాటలో నువ్వు మహిమపరచబడితే చాలయ్యా. కాబట్టి నాకు ఆ కృప దయచేయండి. మీరు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఆమేన్ అనండి. అది దేవుడికి కలగాలి, అది దేవునికి చల్లాలి అని వాక్యంలో రాయబడినట్లుగా అపోస్తలుడైన పౌలు సంఘానికి రాశాడు. కృతజ్ఞతలు చెప్పటం దేవుని చిత్తం. అట్లనే ఉందయ్యా, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చు. ప్రతి దానికి మేము ప్రభు అలగకుండా ఏడవకుండా ప్రతి విన్నపాన్ని విజ్ఞాపన పూర్వకంగా ప్రార్థనతో నీకు కృతజ్ఞతలు చెప్పుకునే భాగ్యం దయచేయి. ప్రతి దానికి స్తోత్రం చెప్పే భాగ్యం దయచేయి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అట్లనే మనం అందరం ప్రార్థనలో ఏముందాం, కొన్ని స్తోత్ర ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి మన బ్రాంచ్ చర్చ్ అయిన తహా నగరాన్ని దేవుడు మెల్లగా కట్టుకుంటూ వస్తున్నాడు. ఇంకా మిగిలి ఉన్న ప్రతిదాన్ని దేవుడు దర్శించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంత డబ్బు అయితే అవసరమై ఉందో ప్రతి కాసుని దేవుడు మనకి దయచేయనట్లుగా, ప్రతిదీ దేవుడు మనకు ప్రసాదించేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆడ పనిచేసే వాళ్ళు మనస్సాక్షిగా భయపడి పనిచేసే వాళ్ళగా దేవుడు వాళ్ళని మార్చాలి. ఏదో కూలీలకని కాకుండా దేవుని పనిని, వారు దేవుని కోసము కష్టపడుతూ ఆ పని ద్వారా వారి కుటుంబాలు దేవుడు దీవించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మందిరానికి వస్తున్న విశ్వాసుల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి వారి అవసరతలు తీర్చిపెట్టి వారికి ఉన్న రోగాల్ని దేవుడు తొలగించి సుఖక్షేమాలు చేత దేవుడు వారిని నింపునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
దేవుని గొప్ప కార్యాలు మన సంఘం తరపున దేవుడు చేసి ఈ మందిరంలో అనేకమైన ఆత్మలు దేవుడు నడిపించాలి. అనేక ఆత్మల్ని, కొత్తైన ఆత్మల్ని దేవుడు మనకి ఇవ్వాలి. అలాగా నూతనమైన ఆత్మలు దేవుడు మనకు దయచేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఆదివారం కాకుండా అవతల ఆదివారం అక్కడ దేవుని పరిచర్య జరగబోతుంది. దేవుని బిడ్డలు వెళ్ళబోతున్నారు. దేవుడు వాళ్ళకి మార్గాల్లో తోడుగా ఉంది. వారు అక్కడ చేసే పరిచర్యలో దేవుడు వారిని బలంగా నిలబెట్టేటట్లు, బలంగా వాడుకునేటట్లు, 7 అంతల ఆత్మ వారి మీద దేవుడు నింపున్నట్లు, వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించి వారు దేవుని కోసం అక్కడ అనేకమైన ఆత్మలు సంపాదించి జాలరులుగా దేవుడు మార్చేటట్లుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కూడా వారు ఒక ఆలోచనలన్నీ అర్థం చేసుకొని దాని రకంగా వారు సేవని జ్ఞానంతో కట్టడానికి దేవుడు వారికి తోడై ఉండినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన చిత్తాన్ని మన పక్షాన జరిగించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మేము ఆత్మలో ప్రార్థన చేసేది, మనసులో ప్రార్థన చేసేది, ఆత్మలో పాడేది, కృతజ్ఞతలు చెప్పుకునేది ఎలాగని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి నేర్పించినట్లుగా నీ మాటలు మేము వింటాం నాయన. కనుక మా జీవితాంతం వరకు నేను మహిమపరిచే ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆ కృప మాకి అయ్యా. ఎల్లప్పుడూ మీకు మేము కృతజ్ఞతలు అర్పించుకునే బిడలుగా మమ్మల్ని మార్చండి. చిన్న బిడల్లో ఈ రాళ్ళు అడవకపోతే, ఈ రాళ్ళు కేకలేకపోతే పసి పిల్లల ద్వారా నేను ఆ కార్యాన్ని స్తోత్ర ప్రార్థనలు కలుగు చేస్తానన్న దేవుడికి, రాళ్ళు మాట్లాడించగల దేవుడు అయ్యాను. చిన్న బిడ్డల ద్వారా కూడా స్తోత్రాలు రంపించగల దేవుడు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్యం సారంగా మేము బ్రతికేదానికి నేర్పించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండును గనుక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.